కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. 10 ఏళ్ల అధికారం, ఇప్పుడేమో ప్రతిపక్షం. ఇంత పెద్ద ట్రాక్ రికార్డు ఉన్న కారు పార్టీకి కుదుపులు కొత్తేం కాదు, తిరుగుబావుటాలకు లెక్కే లేదు. ఇటీవల సిల్వర్ జూబ్లీ వేడుకలను అట్టహాసంగా జరుగుతున్న గులాబీ సేనలో కొత్తగా కుమ్ములాటలు మొదలైనట్లుగా చర్చ జరుగుతుండటమే ఆసక్తి రేపుతోంది. ఆవిర్భావ వేడుకలు కీలక నేతల మధ్య గ్యాప్ తీసుకొచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అధికారం మళ్లీ తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్న కారు ప్రయాణం సాఫీగానే సాగుతోందా? కారులో ఎందుకీ కన్ఫ్యూజన్? 25 ఏళ్ల ప్రయాణంలో సరికొత్త అలజడి. కవిత కామెంట్స్, కేటీఆర్ విజిట్స్, హరీష్ స్టేట్మెంట్స్, కేసీఆర్ సైలెన్స్. గులాబీ దళంలోనే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు అధికారంలో ఉన్నా లేకున్నా పొలిటికల్ అటెన్షన్ తమ వైపే ఉండేలా చూసుకున్న బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ లో కొత్తగా అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయనే ముచ్చట దుమారం రేపుతోంది. ఈ మధ్యే 25 ఏళ్ల పండుగ చేసుకున్న పింక్ పార్టీలో ఇది బయటికి కనిపించని పెద్ద కుతుబుగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారని, మళ్లీ బీఆర్ఎస్ నే ప్రజలు కోరుకుంటున్నారని గులాబీ నేతలు ధీమాగా చెప్పుకుంటున్న వేళ ఈ కొత్త ముచ్చట ఆసక్తికర అంశంగా మారింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది అన్నదే అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. ఎప్పుడూ లేనిది పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయనే మాట అటు గులాబీ శ్రేణులను, ఇటు పార్టీ అభిమానులను కలవరపెడుతోంది. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ తర్వాతే నేతల మధ్య గ్యాప్ పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే కల్వకుంట్ల కవిత ఆఫ్ ది రికార్డ్ చేసిన కామెంట్స్ ఆ ప్రచారానికి ఊతమిస్తున్నట్లుగా ఉన్నాయి. బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం. మరి ఆయన తర్వాత ఎవరు అనేదే అంతు చిక్కని ప్రశ్న. ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు, వీళ్లకు దీటుగా కవిత. ఈ ముగ్గురు బలమైన నాయకులుగా ఉండడమే ఈ అంశం అంతు చిక్కందిగా మారడానికి కారణంగా చెప్పొచ్చు. అయితే కేటీఆర్ హయాంలో పనిచేసేందుకు తాను సిద్ధమంటూ ఇటీవలే హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ తో కేసీఆర్ వారసుడి విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ రేసు నుంచి కవిత కూడా సైడ్ అయినట్లు ప్రచారం జరిగింది. కానీ గులాబీ కోట్లో లోపల ఏదో జరుగుతోందన్న సంకేతాలు మాత్రం ఇప్పుడిప్పుడే బయట కనిపిస్తున్నాయి. ఆ పరిస్థితులే ఇప్పుడు కారు పార్టీలో కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి. 14 ఏళ్ల ఉద్యమంలో అయినా, 10 ఏళ్ల పరిపాలనలో అయినా ఎక్కడ కూడా పార్టీలో ఎవ్వరికీ సొంత ఎజెండాలనేవి లేవు. అంతా ఒక్కటే లైన్, అది కేసీఆర్ గీసిన సింగిల్ లైన్. అప్పుడప్పుడు హరీష్, కేటీఆర్ మధ్య మనస్పర్ధలు అంటూ కొన్ని వార్తలొచ్చినప్పటికీ అవి ఎప్పుడూ బహిరంగంగా కనిపించలేదు. కానీ ఒక్కసారి అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్రలోకి రాగానే బీఆర్ఎస్ లో మునుపెన్నడూ లేని గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జిల్లాల పర్యటనలో పార్టీలో భిన్నాభిప్రాయాలకు కారణమవుతున్నాయి. టీఆర్ఎస్ కు అనుబంధంగా అప్పట్లో జాగృతి సంస్థను స్థాపించిన కవిత పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారగానే అందుకు అనుగుణంగా తన సంస్థలోనూ మార్పులు చేశారు. అయితే ఆమె ఇటీవలే పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా పర్యటనలు చేపడుతూ ఉండడం, ఆ పర్యటనలో ఎక్కడా గులాబీ జెండా కనిపించకపోవడం రకరకాల చర్చలకు తావిస్తోంది. కార్యకర్తల్లోనూ గందరగోళం సృష్టిస్తోంది. రీసెంట్ గా తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ సందర్భంగా కవిత చేసిన కామెంట్స్ మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్టీలో తనపై ఎవరో కుట్ర చేస్తున్నారని, పార్టీ నేతలే దీనిపై స్పందిస్తారని భావిస్తున్నారని పెద్ద బాంబే పేల్చారు. కవిత లాంటి కీలక నేతపై, అందులోనూ అధినేత ప్రియమైన కూతురుపై పార్టీలో కుట్ర చేసేదెవరు? అంత దమ్ము ఎవరికుంది అన్నదే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను, నాయకులను వెంటాడుతోన్న ప్రశ్న. ఇక పార్టీలో దుమారం రేపుతున్న మరో అంశం కేటీఆర్, హరీష్ ల మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా వినిపించిన ఈ రూమర్స్ ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే కేటీఆర్, హరీష్ మధ్య దూరం పెరిగిందంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. ప్రత్యర్థులు సైతం పదే పదే ప్రస్తావించడం వల్ల రాజకీయంగా ఈ అంశం బాగా హైలైట్ అయిపోయింది. ఏకంగా హరీష్ రావు పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదిలా జరుగుతుండగానే హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ మంతనాలు జరపడం
పొలిటికల్ గా మరింత హాట్ టాపిక్ అయింది. ఆ వెంటనే కేటీఆర్ నాయకత్వంలో తాను పని చేయడానికి సిద్ధమంటూ హరీష్ చెప్పడం, ఇదంతా చూస్తుంటే గులాబీ తెర వెనుక ఏదో జరిగే ఉంటుందన్న అనుమానం సొంత పార్టీ కార్యకర్తల్లోనే వ్యక్తమవుతోంది. పార్టీ విషయంలో పకడ్బందీగా వ్యూహరచన చేసే కేసీఆర్ సైతం ఇంత జరుగుతున్నా మారు మాట్లాడడం లేదు. అధినేత నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో నిజంగానే కీలక నేతల మధ్య గ్యాప్ ఉందా? ఉంటే కేసీఆర్ ఎందుకు సెట్రైట్ చేయలేకపోతున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీలో కేటీఆర్, హరీష్ రావు, కవితలకు అనుంగు అనుచరులుగా ముద్రపడిన నేతలు, కార్యకర్తలు చాలా మందే ఉన్నారు. వాళ్లంతా తమకు నచ్చిన నాయకత్వంలో పనిచేసేందుకు ఇబ్బందేమీ లేదు. కానీ పార్టీ కోసమే పనిచేస్తూ న్యూట్రల్ గా వ్యవహరించే కార్యకర్తలకే ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అందరితోనూ కలివిడిగా ఉండే నేతలు, కార్యకర్తలు ఈ ముగ్గురిలో ఎవరి వైపు ఉండాలి, ఎవరితో క్లోజ్ గా ఉండాలి అనే సందిగ్ధంలో పడిపోయారట. ఎవరి వెంట నడిస్తే ఏం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారట. ఏదేమైనా 25 గులాబీ ప్రస్థానంలో ఇదో కొత్త అనుభవమని కూడా గుసగుసలాడుకుంటున్నారట కార్యకర్తలు. అయితే ఈ పరిస్థితులు కారు ప్రయాణాన్ని ఎటు తీసుకువెళ్తా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్.